ఈ ఆగస్టు 29న రిలీజ్ అయ్యే అర్జున్ చక్రవర్తి మూవీని ఆశీర్వదించమని చిత్ర యూనిట్ ప్రెస్ మీట్లో కోరడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్ కానీ సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుంచి. మేము ఈ మూవీ 2019లో స్టార్ట్ చేసామండి. 2025 ఇప్పుడు 6 years ఈ మూవీ చేయడానికి కారణం ఏంటంటే నా ఈ మూవీలో ప్రతి ఒక్కరికి లుక్ వేరియేషన్స్, ఫిజికల్ వేరియేషన్స్ ఉన్నాయి. ఇందులో నాది 8 లుక్ వేరియేషన్స్ ఉన్నాయి. అలాగే ఫిజికల్ వేరియేషన్, తర్వాత మీరు లుక్ చూస్తున్నారు ఈ బియర్డ్ కానీ ఇంకా చాలా మన టీజర్ ట్రైలర్ లో కొన్ని చూపించాం, మూవీస్ లో ఇంకా చూపిస్తాం. రియల్ గా మేము కబడ్డీ, ప్రో కబడ్డీతో క్యాంప్ చేసి రియల్ గా స్కిల్స్, ఇందులో సీజీ షాట్స్, రోప్ షాట్స్ ఏమీ లేకుండా స్కిల్స్ అన్ని రియల్ గా అటెంప్ట్ చేసింది. నేను రియల్ గా కబడ్డీ గేమ్ నేర్చుకున్నాం, అదొక రీజన్. అండ్ మేము మూవీ స్టార్ట్ చేసిన తర్వాత 2019లో స్టార్ట్ చేసిన కొంత స్కెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత మేము ఇందులో రియలిస్టిక్ గా చేసాం మూవీ. ఎక్కడ మేము సీజీ షాట్స్ లేవని చెప్పాను కదా, అందుకు ఆడియన్స్ కూడా 1000 members ఆడియన్స్. మీకు గేమ్ జరుగుతున్న 98 లో ఆడియన్స్ ఎలా ఉండేవారో అది రియలిస్టిక్ గా తీసుకోవడం వల్ల మాకు ఆ షూట్ కంప్లీట్ చేయడానికి, ఆ స్కెడ్యూల్ కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ మాకు 1.5 year కోవిడ్ వల్ల పర్మిషన్ రావడానికి 1.5 year వెయిట్ చేయవలసి వచ్చింది. బికాస్ అంతకు ముందే ఆ స్కెడ్యూల్ స్టార్ట్ చేయడం వల్ల. తర్వాత మేము ప్రాపర్ గా అంటే గెట్ బ్యాక్ అయ్యేది స్ట్రాంగ్ గా ఉండాలి అని ఫిజికల్ వేరియేషన్ అవి చేసాం. అండ్ కాశ్మీర్ లో షూట్ చేయడానికి స్నో గురించి ఇలా మా క్యారెక్టర్ ఇందులో తనకి హీరోయిన్ సీజర్ తనకు కూడా లుక్ వేరియేషన్స్ ఉంటాయి. అండ్ దయానంద్ గారు ఆయనకు కూడా అంటే ఆయనది లుక్, ఆయన బల్క్ అయితే నేను అలా డిఫరెంట్ షేడ్ ఉండడం వల్ల మాకు టైం పట్టింది. దుర్గేష్ సపోర్టింగ్ క్యారెక్టర్, తనకు కూడా ప్రతి క్యారెక్టర్ ఇందులో నా ఒక్కడికే కాదు ప్రతిదీ మీ ఆ టైం పీరియడ్ మీరు 90s 40 నుంచి 90, 80, 90 ఆ పీరియడ్ లో ట్రావెల్ అవుతూ ఉంటుంది మూవీ. మూవీ గురించి నేను చెప్పేది ఏంటంటే ఒక ఒక రెగ్యులర్ స్పోర్ట్స్ మూవీ కాదు, దానికి మించి మేము ఇందులో ప్రజెంట్ చేసాం. డెఫినెట్ గా ఆడియన్స్ కి, చూసే ప్రతి ఆడియన్స్ కి మీరు చూసినప్పుడు మీ లైఫ్ లో జరిగే ఏదో ఒక పెయిన్ఫుల్ మూమెంట్ ని మా సినిమా మిమ్మల్ని టచ్ చేస్తుంది, డెఫినెట్ గా మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది అని స్ట్రాంగ్ గా నమ్ముతున్నాం. అలాగే తెలుగు ఒరిజినల్స్ విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్ సో ఇది సూపర్ ప్రోగ్రెస్. టీజర్ కి వచ్చిన బజ్, తర్వాత ట్రైలర్ కి వచ్చిన బజ్ సో మాకు బిజినెస్ వైజ్ చాలా ఇబ్బంది అయింది, చాలా బాగా జరుగుతుంది. అండ్ యూకే, యుఎస్ అండ్ దుబాయ్ సేమ్ టైం రిలీజ్ చేస్తాం. సో ఫస్ట్ మా కజిన్ ద్వారా డైరెక్టర్ పరిచయం అయ్యారండి. తర్వాత ఆయన పరిచయం అయితే విజయ్ గారు తీసుకెళ్తే అప్పుడు విక్రమారాయణ గారు గారి బాగా వచ్చింది, అవార్డ్స్ కూడా బాగా వస్తాయి అని అంటే అప్పుడు డైరెక్టర్ గారు నేను డిస్కస్ చేసుకుని అవార్డ్స్ కలవడం జరిగింది. స్ట్రైకింగ్ పాయింట్ అయితే పెట్టడం మాకు ఇన్ని రోజుల పాటు ఈ మూవీని ఇబ్బందులు అంటే ఏం లేదండి. అంటే సో బడ్జెట్ ఒకటి అనుకున్నాను కానీ ఇంకా ఎక్కువ అయింది. అక్కడ ఎక్కడ కూడా పెయిన్ పాయింట్ లేదు మాకు, ఎందుకంటే ప్రతి స్కెడ్యూల్ కి అయిన తర్వాత ఎడిటింగ్ గ్రూప్ లో చూసేవాడిని. సో బాగా వస్తుందని చెప్పు మనం కొద్దిగా టెన్త్ పడాల్సిన అవసరం లేదు. నా పేరు సిజా రోజ్. ఐఎమ్ ఫ్రమ్ కేరళ. ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా, అర్జున్ చక్రవర్తి. వాట్ టు సే, ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా చాలా హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ అర్జున్ చక్రవర్తి, టు బి పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. Our journey is more than 5 years. More than 5 years, we took the effort to make this movie. So, as we are closing, like 3 more days, like Yes. 3 more days for the release, and I know we all are very emotional. Every day we are getting very good news. Like, okay, it's progressing closer and closer to the big screen. I'm also very emotional about this movie because there's so much of hard work put into it from the director, producer, actors, all the actors, technicians, and all of them. It's not a very easy thing to commit
one project for 5 years of your career. It's not an easy thing. Actors, yes, we are committed to the movie, but even technicians, same technicians coming, they are coming and working for us whenever there is an availability. That's a huge thing. And thank you, Dhanyavad Blue Media. I hope that is right. Dhanyavad Blue Media for coming, supporting us. So, trailer LMB. Thank you so much for this. Is just 3 minutes of the trailer. 2 hours and 4 minutes. 2 hours and 4 minutes of amazing content. You are going to watch on theater. You have to watch it on theater for the music, for the cinematography, for the content, for the direction, for actors like us, because you cannot miss the theater experience. So thank you. We need the whole team of Arjun Chakravarti needs your support. We need chala support. And thank you. This is my first Telugu cinema. I've got a great welcome, a warm welcome from the people of Hyderabad, people of Andhra Pradesh as whole. I'm so happy to be here. Thank you. గత 30 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఫిలిం ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా ఒక 10 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ టీంలో వర్క్ చేశాను. దాని తర్వాత డైరెక్టర్గా కూడా 2 మూవీస్ చేశాను. RX 100 నుంచి కంప్లీట్ యాక్టర్గా టర్న్ అయ్యాను. RX 100 పుష్పలో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశాను. అలాగే RX 100 తర్వాత ఆల్మోస్ట్ ఈ 7 ఇయర్స్లో దాదాపు 80 సినిమాలు ఆర్టిస్ట్గా చేశాను. బట్ ఈ అర్జున్ చక్రవర్తి అనే సినిమా నా కెరీర్లోనే ఇప్పటి వరకు నేను చేసిన బెస్ట్ మూవీ అండి. ఎందుకనంటే ఈ సినిమా అంటే బేసిక్ ఒక యాక్టర్కి ఇలాంటి క్యారెక్టర్స్ రావడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. ఇది 1950 నుంచి 1990 పీరియాడిక్ ఫిల్మ్ ఇది. సో ఇందులో నాది. సో ఈ రంగయ్య అనే అతను 1950s లో తను కబడ్డీ ప్లేయర్గా ఉంటాడు. తను ఇండియాకి రిప్రజెంట్ చేయాలి, ఆడాలి అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ తో ఉన్న అతను కొన్ని కారణాల వల్ల ఆడలేకపోతాడు. అలాంటి తను ఒక కుర్రాడిలో, అర్జున్ చక్రవర్తి అనే ఒక కుర్రాడిలో ఒక స్పార్క్ ని చూసి తనని కబడ్డీ ప్లేయర్ ని చేయాలి, తను ఆ, ఇండియాకి ఆడితే చూడాలి అనే ఒక అంబిషన్ ఉన్న ఆ, ఒక పాత్ర నాది. చాలా బరువైన పాత్ర అండ్ ఈ సోల్ ఆఫ్ ద ఫిల్మ్. ఈ సినిమాలో అర్జున్ చక్రవర్తికి రంగయ్య మామ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడం ఈ సినిమాలో తన గోల్ అన్నమాట ఈ సినిమాలో. సో ఈ ఇద్దరి మధ్యలో ఉండే బాండింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది మూవీలో. ఒక ఒక ఫాదర్ అండ్ సన్ కి మధ్యలో ఉండే కైండ్ ఆఫ్ బాండింగ్ ఉంటుంది. చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అంతేకాకుండా ఈ సినిమాలో ఏంటంటే ఫిజికల్ వేరియేషన్స్ ఉంటాయండి. అంటే ఆల్మోస్ట్ నా క్యారెక్టర్ కి ఏంటంటే కబడ్డీ ఆడుతున్న 1950s గెటప్ ఉంటుంది నాకు. అప్పుడు 25 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో ఉండే ఒక లుక్ ఉంటుంది. దాని తర్వాత 35 కదా. మీరు ట్రైలర్ చూసాను, నాకు అందులో లుక్ వేరియేషన్స్ కానీ ఫిజికల్ గా కానీ ఇవన్నీ ఉండడం వల్ల దాని గురించి ఈ స్కెడ్యూల్ మేము ప్లాన్ చేసుకుని, మీరు మాకు 90s 80s కావాలని ఒక సాంగ్ షూట్ కోసం మేము మైసూర్ వెళ్ళాం, చాలా లొకేషన్ సెర్చ్ చేసి. అలా అలా ప్రతి స్కెడ్యూల్ కి ప్రతి దానికి మేము టైం తీసుకుని, ఇప్పుడు స్నో కావాలి మాకు మంచులో చేయడానికి, దాని గురించి మేము డిసెంబర్ లో తప్ప ఎప్పుడు చేయలేం. ఆ స్కెడ్యూల్ అనుకున్న తర్వాత దాన్ని ప్రిపేర్ చేసుకుని దాని నుంచి ఆ స్కెడ్యూల్కి వెళ్ళడానికి నేను లిటరల్ గా 1.5 year ప్రో కబడ్డీ ఆడే ప్లేయర్స్ తో కబడ్డీ నేర్చుకున్నాను. అలా ప్రతి దానికి మేము ఆ టైం అక్కడ స్పెండ్ చేసాం. ఫస్ట్ ఫైనలైజ్ చేసింది 2018 లో. ఈ క్యారెక్టర్ గురించి ఫస్ట్ నన్నే పిలిచారు. ఆర్టిస్ట్ లో ఫస్ట్ నన్నే ఫైనలైజ్